రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. భూపతి నాయకత్వం, భూపతి నాయకత్వం. జై కాంగ్రెస్. భూపతి రెడ్డి గారి నాయకత్వం, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం, భూపతి రెడ్డి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు ఇందలవాయి గ్రామంలో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం జరిగిన చర్యగా భావించాలి. అలాగే ఎందుకంటే నూతన కమిటీలను వేయమని ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో నూతన కమిటీలను నియమించడం జరిగింది. అందులో భాగంగా గ్రామ కమిటీని, అలాగే యువజన కాంగ్రెస్ కమిటీని, అలాగే మళ్ళా ఎస్సీ కమ్యూనిటీ, అలాగే బీసీ కమ్యూనిటీ, అలాగే మైనార్టీ కమ్యూనిటీ, అలాగే సేవాదళ కమిటీ, ఈ అన్ని కమిటీలకు కొత్త వారిని నియమించడం జరిగింది. వీళ్ళందరూ కూడా భూపతి రెడ్డి గారి ఆదేశానుసారం కార్యక్రమాల్లో ఆయన ఇచ్చిన ఏ పనైనా కానీ పార్టీ పరంగా పార్టీని ప్రజలకి బలోపేతంగా తీసుకెళ్ళి ప్రజలను పార్టీ పట్ల జరిగే సంక్షేమ ఫలాలను అందరికీ అందించేలా కృషి చేయాలని, వారిని ఈ శ్రమకు దగ్గర ఫలితాన్ని ఎమ్మెల్యే గారు మనకు ఇస్తారు కాబట్టి పార్టీని మనం గ్రామ స్థాయిలో ఇంకా ముందరికి తీసుకెళ్ళి లాస్ట్ టైం కన్నా మనం ఎక్కువ మెజారిటీ తీసుకొచ్చేందుకు ఇలా నూతన కమిటీ ప్రతి ఒక్కరు కూడా శాశక్తుల కృషి చేయాలని వాళ్ళను ఆదేశించడం జరిగినది. ముఖ్యంగా గత 2.5 సంవత్సరాలలో ఎమ్మెల్యే గారి సహకారంతో గ్రామానికి చాలా రకమైన ఫండ్స్ తీసుకురావడం జరిగినది. అందులో కొన్ని నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. మనకు ఇప్పుడు మనం ఉన్న ప్రాంగణంలో రామ మందిర్కి మొన్ననే రీసెంట్లీగా 10 lakhs ఇవ్వడం జరిగింది. అలాగే కుమ్మర్ సంఘానికి కూడా ఒక 5 lakhs ఇవ్వడం జరిగింది. అలాగే ముదిరాజు కమిటీ వాళ్ళకు కూడా ఒక 5 lakhs ఇవ్వడం జరిగింది. మళ్ళొక 5 lakhs తర్వాత తొందరలోనే కూడా ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకు కూడా మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మిగతా కొన్ని కులాలకు కూడా మాట ఇచ్చిన ప్రకారం తొందరలోనే వాళ్ళకు కూడా రావడానికి మా పార్టీ తరఫున, గ్రామ శాఖ తరఫున, అందరి తరఫున కృషి చేస్తాం. అలాగే మనకు ఒక అంగన్వాడీ సెంటర్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే సహకారంతో. అలాగే మనకు ఒక మహిళా బిల్డింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే సహకారంతో. అలాగనే మనకు చిన్నగచ్చు మైనర్ రిపేర్స్, చిన్నగచ్చు అలాగే ఇంకా తూంకాడ కూడా మైనర్ రిపేర్స్ ఉండే, దానికి కూడా అత్యవసరంగా 30 లక్షల ఫండ్ ఇచ్చి గుటాగుటిన యుద్ధ ప్రతిపాదన ఆ పనులు కూడా ఇప్పుడు పూర్తి చేయడం జరిగింది. లేకపోతే చాలా ఇబ్బంది
పడుతుండే. అలాగే ఇంకో విషయం ఏంటంటే మనము 40 నుంచి 60 లక్షల సీసీ రోడ్డు కూడా మన గ్రామంలో అన్ని చోట్ల వేయించడం జరిగింది. ఇంకా కొన్ని వీధులలో కూడా మళ్ళీ తొందరలోనే కూడా వీళ్ళకి కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో మిగతావి కూడా తొందరలోనే పూర్తి చేస్తాము. అలాగే ఎస్సీ సప్లాన్ కింద మనకు గ్రామానికి కూడా 20 లక్షలు మంజూరైంది. అది కూడా ఆల్రెడీ మొన్న టెండర్ ప్రక్రియ అయిపోయింది. కాంట్రాక్టర్ కూడా రెడీ అయ్యారు. నాకు తెలిసి వచ్చే నెలలో కూడా ఎస్సీ సప్లాన్ కింద ఎస్సీ వాడలో అభివృద్ధి పనులు కూడా తొందరలో ఎమ్మెల్యే సహకారంతో, సర్పంచ్ గారి సహకారంతో, గ్రామ పార్టీ నాయకుల సహకారంతో కూడా అవి కూడా తొందరలోనే పూర్తి చేస్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మటుకు అభివృద్ధి పథంలో నడవడానికి ఎమ్మెల్యే గారు మా గ్రామానికి చాలా సహకరించారు. ముందు కూడా మేము మా గ్రామంతో కూడా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ఇలాంటి సహకారం ముందు కూడా ఉండాలని, మా గ్రామాన్ని అన్ని రకాల అభివృద్ధి పథకంలో తీసుకెళ్లాలని, దానికి ఎమ్మెల్యే గారి ఆశీస్సులు మాకు ఉండాలని, అలాగే మా గ్రామం నుంచి కూడా పోయినసారి కన్నా ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో అధిక మెజార్టీ ఇచ్చడానికి మా యువకులు కానీ, మా పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరు సిద్ధంగా ఉన్నారు పనిచేయడానికి. వారికి మేము ఓట్ల రూపంలో మా కృతజ్ఞత తెలుపుతాం. ఈ చక్కని సమావేశాన్ని ఏర్పరిచినందుకు అలాగే మన రవి గారికి కొత్తగా నూతన గ్రామాధ్యక్షుడిగా నూతన బాధ్యతలు స్వీకరిస్తున్నాడు. గతంలో ఎలా అయితే సాయంత్రం ఆధ్వర్యంలో ఎలా గ్రామం అభివృద్ధి చెందిందో అలానే రవి ఆధ్వర్యంలో కూడా అభివృద్ధి చెందాలని, మా సహకారం కూడా తప్పకుండా ఉంటుందని. ఇంతకుముందు మనకి ఇంకా సర్పంచ్ లేకుండా ఇప్పుడు మన గ్రామానికి కూడా ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి సర్పంచ్ కావడం, అలాగే వారి సహకారం కూడా మనకు ఉంటుంది. కాబట్టి పార్టీని మనం ఇంకొద్దిగా మెజార్టీ దిశగా ప్రజల్లోకి తీసుకెళ్ళి, మనం ఇంకా ముఖ్య విషయం ఏంటంటే లబ్ధిదారులందరికీ కూడా ఎక్కడ ఏ గ్రామంలో ఇవన్నీ కూడా 40 ఇళ్ళు మనము ఇందల గ్రామంలో ఇచ్చుకున్నాం. మండలంలో ఏ గ్రామంలో కూడా 40 ఇళ్ళు ఎక్కడ శాంక్షన్ కాలేదు. మనం ప్రత్యేక ఎమ్మెల్యే గారితో ప్రత్యేక రిక్వెస్ట్ చేసి మనం తీసుకొచ్చినాం. వాళ్ళు కూడా మా అదృష్టం ఏంటంటే ఇచ్చిన వాళ్ళందరూ కూడా కట్టడం వల్ల మాకు మంచి పేరు వచ్చింది. ఎక్కడ కూడా కరప్షన్ అనేది జరగలేదు. గతంలో కొన్ని ప్రభుత్వాలలో ఏం చేసినా కరప్షన్ ఉంటుండే, అలాంటి కరప్షన్ లేకుండా మేము మా గ్రామంలో నిరుపేద కుటుంబాలకు లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇంకా ముఖ్యంగా సీఎంఆర్ఎఫ్ కూడా ఏ గ్రామంలో లేని కూడా మనం సీఎంఆర్ఎఫ్ కూడా ఇందలవాయిలో అత్యధికంగా మందికి ఇప్పటిదాకా సీఎంఆర్ఎఫ్ ఇచ్చాము, కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా ఇచ్చాము. ఇలా చెప్పుకుంటూ పోతే ఎమ్మెల్యే గారి సహకారంతో చాలా అభివృద్ధి పథకంలో ముందున్నాం. ఈ గతంలో ఉన్నట్టే ఈ మాదిరి కూడా ఇంకా ఉంటాం. మా గ్రామం తరఫున, మన కార్యకర్తల తరఫున ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ఈ ఇందలవాయి గ్రామం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ సహకారం. ఇందల్వాయి కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా బైరి రవి, ఉపాధ్యక్షులుగా తుమ్మల శ్రీనివాస్, ముడిగాం శ్రీనివాస్, కమ్మరి పెద్దగంగారం, ప్రధాన కార్యదర్శిగా ఎస్కే నిసార్ అహ్మద్, సెక్రటరీగా ఆసది పరమేశ్వర్, కోశాధికారిగా పూజం వీరయ్య, కార్యవర్గ సభ్యులుగా తోట రాజన్న, పరెల్ల నారాయణ, ఎరకల ప్రసాద్, కమ్మరి శివ, కట్టు గంగదాలను ఎన్నుకున్నాము. ఈ సందర్భంగా వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయాలని కమిటీ సభ్యులకు సూచించడం జరిగింది. రూరల్ శాసనసభ్యులు ఇచ్చిన ప్రతి ఏ కార్యక్రమానైనా తమ భుజాలపై వేసుకొని ప్రజల్లోకి తీసుకెళ్తామని మేమందరము పేర్కొంటున్నాము. జై కాంగ్రెస్. అందరికీ ధన్యవాదాలు. నన్ను నమ్మి ఇందులో ఈ గ్రామాధ్యక్షుడు చేసిన మా నవీన్ గౌడ్, మాజీ అధ్యక్షుడు నవీన్ గౌడ్, మా మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, సర్పంచ్ లోకని గంగమని వాళ్ళు నమ్మి ఇంత పెద్ద బాధ్యత నా పెట్టేందుకు అన్ని నమ్మి అందరికీ కృషి చేసి ఊరుకు డెవలప్ అయ్యేందుకు బాగు చేస్తానని అనుకుంటున్నాను. జై కాంగ్రెస్.